ఏపీ సీఎం చంద్రబాబు అమరావతి ప్రాంతంలో సొంతిల్లు కొనుగోలు చేసినట్టు ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. విభజన తర్వాత ఏపీకి తొలి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకు ఇప్పటివరకు అమరావతి ప్రాంతంలో సొంతిల్లు కూడా లేకపోవడంపై పలు విమర్శలు ఎదుర్కొన్నారు. కానీ ఇప్పుడు ఆ విమర్శలకు చెక్ పెట్టేలా అమరావతి ప్రాంతంలో చంద్రబాబు సొంతింటి కోసం స్థలం కొన్నట్లు తెలుస్తోంది. సీఎం చంద్రబాబుకు ఇటీవలే అమరావతిలో ఇంటి స్థలం కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. రాజధానిలోని వివిధ ప్రాంతాల్లో స్థలం కోసం అన్వేషించిన చంద్రబాబు చివరికి వెలగపూడి రెవెన్యూ పరిధిలోని 5 ఎకరాల స్థలాన్ని ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ స్థలం ఒకే కుటుంబానికి చెందిన 3 రైతుల పేరుపై ఉన్న రిటర్నబుల్ ప్లాట్ గా చెబుతున్నారు. ఇప్పటికే స్థలానికి సంబంధించిన రైతులకు డబ్బు చెల్లించినట్లు తెలుస్తోంది. 25,000 చదరపు గజాలు ఉన్న ఇంటి స్థలం E6 రోడ్డుకు ఆనుకుని ఉందని, అలాగే ఈ స్థలానికి 4 వైపులా రోడ్డు కూడా ఉందని చెబుతున్నారు. చంద్రబాబు కొనుగోలు చేసిన స్థలం అమరావతిలో కీలకమైన సీడ్ యాక్సెస్ మార్గం కూడా దీని పక్క నుంచే వెళ్తుంది. అంతేకాదు, రాజధానిలో కీలకమైన తాత్కాలిక హైకోర్టు, బిట్, అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్, గెజిటెడ్ అధికారులు, ఎన్జీఓల నివాస సముదాయాలు, న్యాయమూర్తుల బంగ్లాల భవనాలు ఈ ప్లాట్కు 2 కిలోమీటర్ల పరిధిలోనే ఉన్నాయంటున్నారు. దాదాపు 5 ఎకరాల్లో ఉన్న ప్లాట్లో కొంత విస్తీర్ణంలోని ఇల్లు నిర్మించి మిగిలిన స్థలాన్ని ఉద్యానం, సెక్యూరిటీ సిబ్బందికి గదులు, వాహనాల పార్కింగ్ వంటి అవసరాలకు వినియోగించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం సీఎం చంద్రబాబు కృష్ణానది ఒడ్డున ఉండవల్లి కరకట్ట మార్గంలోని లింగమనేనికి చెందిన గెస్ట్ హౌస్ లో ఉంటున్నారు. గత 10 ఏళ్లుగా ఆయన ఈ నివాసంలోనే ఉంటున్నారు. అమరావతి నిర్మాణం కొలిక్కి వచ్చాక సొంతిల్లు నిర్మించుకుంటానని గతంలో చెప్పిన చంద్రబాబు తాజాగా భూమిని కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. ఇప్పటివరకు చంద్రబాబు కేర్ ఆఫ్ ఉండవల్లి అనేవాళ్లు. కానీ ఇకపై చంద్రబాబు కేర్ ఆఫ్ వెలగపూడిగా మారబోతున్నారు. మరోవైపు సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా చంద్రబాబు సొంత ఇంటిని నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ ఇంటి నిర్మాణం పూర్తి కానుంది. ఇప్పుడు చంద్రబాబు ఎక్కువ సమయం అమరావతిలోనే ఉంటున్నారు. ఆయనకు అమరావతి ప్రాంతంలో శాశ్వత నివాసం కూడా లేదని వైసీపీ నుంచి విమర్శలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాజధానిలో సొంతింటిని నిర్మించుకోనున్నారు చంద్రబాబు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.